ఈ సమ్మర్‌లో కూడా మీ జుట్టు ఇలాగే అయిపోయిందా? పలచబడిపోయిన చోట మరలా మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వాలి. ఈ వేసవి కాలంలో మన జుట్టుని మనము కాపాడుకోవాలంటే గనక ఈ టిప్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మరి టిప్ ఏంటో తెలుసుకునే ముందు తప్పకుండా లైక్ చేసేసి ఫుల్ వీడియోని చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనకి సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది స్కిన్‌తో పాటు హెయిర్ కూడా. ఎందుకంటే బయటికి వెళ్ళగానే మనకు జుట్టు మీదే ఎక్కువ ఎండ పడుతూ ఉంటది. కాబట్టి ఈ యొక్క ఎండ నుంచి మన జుట్టుని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనొక వీడియో. సో మనము ఎంత స్కార్ఫ్ పెట్టుకున్నా లేదు అంటే గనక ఎంతగా మనము హెల్మెట్స్ ఇవన్నీ పెట్టిన చెమట ఎక్కువ ఉండిపోయి ఈ చెమట అలా ఉండిపోవటం వల్ల జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. సో కాబట్టి జుట్టు అనేది ఊడకుండా ఈ సమ్మర్లో మనం ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనొక వీడియో. సో జుట్టు ఊడకుండా జుట్టు స్ట్రాంగ్గా ఉండటానికి ఈ ఎండని తట్టుకునే శక్తి జుట్టుకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క రెమెడీ అనేది వాడాల్సిందే. ఈ యొక్క రెమెడీ ఏంటో కనుక మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే కనుక ఇక్కడ మనము రెమెడీ కోసం ఒక 3 మందార పువ్వులు అనేవి తీసుకుంటున్నాను. ఈసారి మనము మందార ఆకులు అనేవి ఏమీ వాడట్లేదు, పువ్వులతోనే చూపించాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ పువ్వుల వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ మందారంలో మనకి ఏంటి అంటే ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉంటాయండి. అది ఏం చేస్తుందంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా స్కాల్ప్కి అందించి హెయిర్ గ్రోత్ అనేది ఉండటానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను మందార పూలు అనేవి ఇలాగ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అనమాట. ఒక 3 తీసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నా దగ్గర ఇలా 3 పువ్వులు ఉన్నాయి కాబట్టి వాటితో నేను చూపిస్తున్నాను అనమాట. మనొక స్కాల్ప్ని చాలా స్ట్రాంగ్గా ఉంచడానికైనా ఎటువంటి తెగిపోకుండా జుట్టు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇందులోకి నేను ఒక 2-3 స్పూన్లు పెరుగు అనేవి తీసుకుంటున్నానండి. పెరుగు అనేది మనకి ఒక న్యాచురల్ కండిషనర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి, కాల్షియం కానీ, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మన ఒక హెయిర్ని చాలా సాఫ్ట్గా అలాగే హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని వీటిని ఇందులో వాటర్ ఏమి వేసుకోకుండా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా నేను చేసేసుకున్నాను. దీన్ని మనం ఏమి వడకట్టాలి అంటే స్ట్రెయినర్ ఏమి యూజ్ చేయవసరం లేదు. సో అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకి తలలో ఏమీ ఉండట్లేదు. సో కాబట్టి ఇలాగే మీరు హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ఇందులోకి మీరు ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్ కొబ్బరి నూనె అనేది నేను వేసుకుంటున్నాను. ఎక్కువ వద్దండి, ఆల్రెడీ మీది ఆయిలీ హెయిర్ అయితే కనుక ఎక్కువ వద్దు. డ్రై హెయిర్ మీద మీరు అప్లై చేసుకున్నారంటే 1 స్పూన్ దాకా మీరు కొబ్బరి నూనె అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. కొబ్బరి నూనె వల్ల మంచి పోషణ అనేది మన జుట్టుకి, స్కాల్ప్ కూడా అందుతూ ఉంటుంది. సో అంతే, చాలా సింపుల్. 3 పదార్థాలతోనే మనం ఈ రెమెడీ అనేది తయారు చేసేసుకోవచ్చు. సో ఇంకా మనం అప్లికేషన్ అనేది చూసేద్దాము. సో అప్లై చేసుకునే ముందు చక్కగా జుట్టు అంతా చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవటం చాలా బెస్ట్ అండి. సో దాన్ని బట్టి ఈజీగా మనకి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. హెడ్ బాత్ తర్వాత కూడా మనకేమి చిక్కులు పడవన్నమాట. హెడ్ బాత్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. సో ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. అండ్ చిక్కులు లేకుండా మొత్తం హెయిర్ అంతా మీరు ఇలాగా అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ప్కి మెయిన్గా టచ్ అయ్యే విధంగా మీరు అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మనకి జుట్టు అనేది పలచబడకుండా ఈ సమ్మర్లో మన జుట్టుని మనము కాపాడుకుంటూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మొత్తం మీకు గనక ఎక్కువ మందార పువ్వులు దొరికితే గనక మీరు హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ 3 మందార పువ్వులు ఉండటం వల్ల కొంచెమే నేను తయారు చేసుకున్నాను కాబట్టి నేను ఓన్లీ స్కాల్ప్కే అప్లై చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సో మనకి మందారంలో ఏంటి అంటే చక్కగా హెయిర్ని చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా కూడా ఉంచుతుంది. మనకి ఈ సమ్మర్లో మనకి మెయిన్ ఇదే కావాలి. ఎందుకు అంటే కనుక సమ్మర్లో చాలా ఎండిపోయినట్టు నిర్జీవంగా మన ఒక హెయిర్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ చాలా సిల్కీగా కూడా చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనం పెరుగు కూడా వాడాం కాబట్టి ఎక్కువ హైడ్రేషన్ అనేది మన యొక్క హెయిర్కి అందిస్తుంది. మంచి గ్లాసీ ఎఫెక్ట్ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే విటమిన్ B12 అనేది పెరుగులో ఉండటం వల్ల చక్కగా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఒక 30 మినిట్స్ అనేది అప్లై చేసుకుని చక్కగా బన్ పెట్టేసుకోండి, చక్కగా ముడి పెట్టేసుకుని అలా 30 మినిట్స్ ఉన్న తర్వాత మీరు మీకు
ఇష్టమైన షాంపూ లేదంటే మాకు ఈ షాంపూ చాలా బాగుంటుంది అన్న షాంపూతో మీరు చక్కగా షాంపూ చేసేసుకోవచ్చు, హెడ్ బాత్ చేసేసేయండి. సో నేనైతే మీరా షాంపూ యూస్ చేస్తున్నాను, నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ డాండ్రఫ్ ఉంటే కనుక యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటానికి ట్రై చేసేయండి. అండ్ ఇలాగా మీరు వీక్లీ 2 టైమ్స్ అనేది వాడుతూ ఉంటే కనుక మనకి ఈ సమ్మర్లో మనం మన యొక్క హెయిర్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా సిల్కీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇప్పుడు మనకి అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అనేది జరుగుతుందండి. మే 1 నుంచి 6 మే వరకు ఉంది. ఇందులో ఏంటి అంటే కనుక మనకి కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకి మినిమం 50 to 80% అనేది ఆఫ్ ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్స్కి అయితే మనకి ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది 12 hours ముందు నుంచే. సో ఇంకా లేట్ చేయకుండా నేనేం తీసుకున్నా అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే కనుక నేను జనస్యా బ్రాండ్ నుంచి ఈ టాప్ తీసుకున్నాను అనమాట. ఈ కలర్ చాలా బాగుంది. మనకి లైట్ పింక్ వస్తుంది, అలాగే దాని మీద ఆరెంజ్ కలర్ మీద లైట్ పింక్ వైట్ ఫ్లవర్స్లో వచ్చింది. హ్యాండ్స్ అయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తున్నాయి. కొంచెం ఎలాస్టిక్ ఉండి పఫ్ లాగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది, జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 529 రూపీస్కి ఇది వచ్చేస్తుంది. అండ్ ఏంటి అంటే కొన్ని వాటికి మనకి లైనింగ్స్ అనేవి రావు, కానీ ఈ టాప్కి చక్కగా మనకి లైనింగ్ కూడా వచ్చేసింది. సో జార్జెట్ కదా, స్కిన్ అనేది కనపడకుండా లోపల మనకి మంచిగా ఫ్యాబ్రిక్ కూడా ఉంది లైనింగ్తో. సో ఇది నాకు బాగా నచ్చింది. వీ నెక్ వచ్చేస్తుంది అనమాట. సో 529 రూపీస్. అండ్ నెక్స్ట్ అయితే కనుక జనస్యా బ్రాండ్ నుంచే ఇది తీసుకున్నా. ఈ కలర్ కూడా మనకి మస్టర్డ్ కలర్లో చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉందని చెప్పి తీసుకున్నాను. మనకి హ్యాండ్స్ అయితే కనుక కొంచెం ఫుల్ హ్యాండ్స్ లాగానే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ కొంచెం మనకి రఫుల్ లాగా కొంచెం వచ్చిందనమాట. అండ్ వీ నెక్ కొంచెం వీలా వచ్చింది. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ అంతా కొంచెం మనకి కుచ్చుల్లాగా వచ్చి చాలా బాగుంది. లైనింగ్ కూడా ఇచ్చేసారు. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. సో ఫ్రంట్ అయితే కనుక మనకు కొంచెము ఇలా డిజైన్ వచ్చి బాగుంది కదా. సో ఈ కలర్ ఎప్పుడు నేను ట్రై చేయాలి, అందుకనే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది కూడా సేమ్ 529. క్లాత్ వైజ్ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉంది. సో చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. చూడండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇదన్నమాట. మనకి కొంతమందికి జీన్స్ టాప్స్ కొంచెం పైకుంటే నచ్చదు, కానీ కొంచెం కిందకుంటే ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో మనకి హ్యాండ్స్ అయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది. అండ్ వీ షేప్ వచ్చేసింది నెక్. అండ్ మొత్తం మనకి ఫ్లోరల్ వస్తుంది, లైమ్ కలర్ అనమాట. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి లైనింగ్ కూడా వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి ఇలాగే ఫ్లోరల్ వచ్చేస్తుంది మనకి. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో దీని ప్రైస్ కూడా మనకి 580 ఆ రేంజ్లో వస్తుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసేసేయచ్చు. అండ్ లాస్ట్ వన్, కానీ నాకు చాలా నచ్చింది ఇది కూడా, వైట్ కలరు. హ్యాండ్స్ అయితే కనుక మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందండి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. దీన్ని ఏమంటారో కానీ కొంచెం బాటిల్ లాగా అలాగొచ్చి ఇంకా మనకి ఇక్కడేమో మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది, హ్యాండ్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మొత్తం మనకి చూస్తే మంచిగా ఇక్కడ కొంచెము మరీ ఫ్లోరల్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది, మొత్తం డిజిటల్ ప్రింటెడ్ అనమాట. రెగ్యులర్ ఫిట్గానే ఉంటుంది. సో వీ నెక్ వచ్చేసింది. సో ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ కలర్ నాకు బాగా నచ్చి ఇది తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 799 రూపీస్. సో చాలా బాగుంది ఇది. సో నేను చూపించిన అన్నీ కూడా మనకి మంచి ప్రైస్కే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి సేల్ కూడా ఉంది కాబట్టి మీకు కావాలంటే కనుక నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రైజెస్ కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సింపుల్గా మనం తలస్నానం చేసే ముందు ఇలా ఒక హెయిర్ కేర్ అనేది మనం తీసుకోవాలి. ఏదైనా రెమెడీ కావచ్చు, చక్కగా ఆయిలింగ్ అప్లై చేసుకోవటం, ఇలాంటి హెయిర్ కేర్ రొటీన్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి ఇలాంటి రెమెడీ అనేది చక్కగా అప్లై చేసుకుని ఒక 30 minutes ఉంచుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసేస్తే మంచిగా మన ఒక హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎండ నుంచి మనము కాపాడుకోవచ్చు అనమాట. జుట్టు ఓడకుండా జుట్టు పెరగటానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.